ఇదొక ఇంపార్టెంట్ విషయం. మన భారతదేశం నుంచి బయట గల్ఫ్ దేశాలకి లక్షల మంది పని చేసుకుంటున్నారు. అట్లా పని చేసుకునే వాళ్ళందరికీ 6 నెలల్లో సెలవులైతే ఇస్తారు కాబట్టి చాలా మంది గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకైతే వస్తా ఉంటారు. అట్లా వచ్చేటప్పుడు ఖాళీగా రారు కదా, ఎంతో కొంత బంగారు లేకపోతే బట్టలు ఏదో ఒక సామాన్ ఎత్తుకొని పోతారు కదా. అట్లా వెళ్లే వాళ్ళు టికెట్ తీసేసుకుంటే ఓకే గానీ, ఒకవేళ టికెట్ తీసుకోకపోతే మీరు మాత్రానికి చెన్నైకి తీసుకోవద్దు. ఈ తమిళనాడు వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళని చూర్చని చిన్న చులకనంటే అంత చులకనే కాదు. బంగారు ఎత్తుకొని పోతే ఇంత ఎత్తుకొని పోకూడదు అది ఇది అని చెప్పి దాన్ని వీళ్ళు పట్టుకుంటారు. ఇది మన తెలుగు వాళ్ళ మీదే అంత శ్రద్ధ చూపించారు. అదే తమిళ్ వచ్చింది, తమిళ్ మాట్లాడగలిగితే వాళ్ళ మీద అంత తీసుకోరు. ఇంకా డ్రైవింగ్ అంటావా, తమిళనాడు బార్డర్ ఎంటర్ అయిన టాలించి మన తెలుగు వాళ్ళ డ్రైవర్ చూసినంటే రే బండి పక్కన పెట్టు అని చెప్పడం, 100 ఇరా, 200 ఇరా అని ఈ పోలీసు వాళ్ళు మెడితే ఆడొకడు అడుగుతానే ఉంటాడు. నా మాట అబద్ధం అయితే ఎవరైనా తెలుగు వాళ్ళు డ్రైవింగ్ చేస్తా ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళని అడగని చెప్తారు. ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకవేళ ఇండియాకి వెళ్ళేటప్పుడు బంగారు కొనుక్కొని ఉంటే బెంగళూరుకో హైదరాబాద్ కో తీసుకోండి టికెట్. ఆల్రెడీ మీరు తీసేసుకో ఉంటే గన ఒకసారి చూసుకొని ఆలోచించండి.